హీరో గారు, మీరు అంటే ఓరుగంటి బాలమహేష్ అలియాస్ ఒబామా, ఇన్ అండ్ యాజ్ ఆపరేషన్ అశ్వత్థామ, జస్ట్ లైక్ ఆపరేషన్ దుర్యోధన. మీ మీద మంచి కథ తయారు చేశాను సార్. రిలీజ్ తర్వాత జనం నాకు ఆపరేషన్ చేస్తారేమో. పోనీ మెంటల్ కృష్ణ టైప్ కథలు చేయమంటారా? నా దగ్గర చాలా మెంటల్ కథలు ఉన్నాయి సార్. ఆ మెంటల్ కథలు మీకు తప్ప ఇంకెప్పటికే సూట్ అవ్వవు కదా. అవునా? నా దగ్గర ఒక రియల్ స్టోరీ ఉంది, అది చేద్దాం. యాక్షనా ఎంటర్టైన్మెంటా? యాక్షన్ విత్ ఎంటర్టైన్మెంట్. అయితే సూపర్ హిట్ అండి. కథ మొదలు పెట్టండి. ఓపెన్ చేస్తే లాంగ్ ఎగో హనుమాన్ జయంతి రోజున ఓ నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళలో ఏ ఒక్కళ్ళ గురించి ఏం చెప్పాలన్నా నలుగురు గురించి చెప్పాల్సిందే. అసలు వాళ్ళ కథ ఎలా మొదలైందంటే, కాయ్ రాజా కాయ్, ఆవ్ రాజా ఆవ్, 1కి 2 2కి 4, మాయా లేదు మర్మం లేదు, రండి బాబు రండి. కాయ్ రాజా కాయ్, వయసుతో పని లేదు, చిన్న పెద్ద ఎవరైనా ఆడొచ్చు, డబ్బులుంటే చాలు. కూర్చుని చోటే కుబేలు అవుతారు, నుంచుని చోటే నవాబులు అవుతారు. రండి బాబు రండి, 1కి 2 2కి 4, కాయ్ రాజా కాయ్, చిన్న పెద్ద తేడా లేదు, పిల్లలు ఆడితే పిల్ల జమీందారు అవుతారు. రా బాబు రా, తిరుమల వెంకన్న స్వామి మీద కుబేరుడు అయిపోతావురా. డబ్బులు గిబ్బులు పోరా. నా డబ్బులు నాకు ఇచ్చేయ్. నా స్కూల్ ఫీజు రా, నా స్కూల్ ఫీజు ఇచ్చేయ్. నా డబ్బులు నాకు ఇచ్చేయ్. కాపాడండి. డబ్బులు లాక్కున్నాడు. డబ్బులా? ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు ఏంట్రా? 20 రూపాయలు నావి, మిగిలినవి మా వాళ్ళకు సర్వీస్ ఛార్జ్. సర్వీస్ ఛార్జ్? స్పీడ్గా మమ్మల్ని కలిపేసుకున్నావు. నీ పేరేంట్రా? బాలవర్ధన్. బావా అని పిలుస్తారు. మాది గోవా. బావా ఫ్రమ్ గోవా. వావా బాగుందిరా. నా పేరు అజయ్. పురుషోత్తం. శివ. బ్యాచ్ పేరు త్రిమూర్తులు. నాలో జాయిన్ అవుతావా? రేయ్ బావగాడు మన బ్యాచ్ లో జాయిన్ అయిపోయాడురా. ఆడికో జై చేసుకోండి. ఇప్పుడు మన బ్యాచ్ పేరు 4 మూర్తులా? నో, 4 సింహాలు. అంటే తెలుసుగా, ఒకడికి దెబ్బ తగిలితే నలుగురు బాధపడాలి, ఒకడి మీద చేయబడితే నలుగురు తిరగబడాలి, ఒకడికి డబ్బు దొరికితే నలుగురు పంచుకోవాలి, ఒకడికి ఫిగర్ పడితే మిగతా ముగ్గురు తెచ్చుకోవాలి. రేయ్ వాళ్ళేరా, రేయ్ పిల్లలారా, రేయ్ ఎక్కడ పోతారా? ఒరే బావా, సీన్ సితారని స్పీడ్ అనుకోండ్రా. అలా స్పీడ్ అందుకున్న నలుగురు స్పీడ్ లిమిట్ లేకుండా 15 సంవత్సరాలుగా పరిగెడతానే ఉంటారు. ఈ పరికి అనుకున్న యాక్షన్ ఏంటంటే, అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పోనీ మన ఇద్దరం వెళదామా? చాలండి మీ సరసాలు. పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకుని వెళ్ళడం ఏంటి? పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పెళ్ళంతా హనీమూన్కి వెళ్ళాలి. పెళ్ళకి ముందు ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్ళాలి. అది పద్ధతి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? నన్ను వదిలి ఉండగలవా? నీకోసం ఉంటాను. గోవా నుంచి నువ్వు రాగానే మన పెళ్లి. ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్స్ అన్ని ఇప్పుడే చేసాయి. బట్ లవ్ యు రా. బాబు అజయ్, గోవాకి ఎలా వెళ్తున్నారు? నా కార్లోనే. ఈ కార్లోనా? యా. అజయ్, తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్. గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా? అయ్యో, ఈ కారా? వద్దంకుల్. దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు అంకుల్. అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్నా నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది? అంకుల్ కమ్ 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 సెట్.
గోవాలో ఏం కావాలన్నా సరే ఏ టైంలోనైనా సరే జస్ట్ గివ్ మీ కాల్ ఓకే ఓకే అంకిల్. గోవాలో టాటూస్ టాటూస్ పాపా. అక్కడ జెనిఫర్ అని జెన్నిఫరా? ఎస్ నేను అడిగానని చెప్పు ఓకే Okay, uncle. ఏం చేయలే పడి పెళ్లి మర్చిపో థ్యాంక్ యూ అంకిల్. బాయ్. ఓకే హ్యాపీ జర్నీ. బాయ్ శృతి. నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడార్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత. పురుషోత్తం అన్న పేరు పుట్టగానే పెట్టారు, మీ క్యారెక్టర్ చూసి పెట్టారు తెలీదు కానీ చాలా యాక్ట్ అండి. ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను. పోనీలేండి, ఉండిపోండి. అమ్మో, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు. నిన్ను ఒక మాట అన్నా నేను భరించలేను. అది భరించే కన్నా ఈ విరహాన్నే భరిస్తాను. అయితే బయలుదేరండి. ఒక టీ ఇవ్వా? ఇంతకు ముందే కదా ఇచ్చాను, తాగారు కదా. ఆ టీ కాదు, ఈ టీ. నాటి చాలా రోజులు ఉండాలి కదా, ఇంకొక టీ ప్లీజ్. కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు. బయలుదేరండి. ఓకే. ఏంటి? అదే టీ స్ట్రాంగ్ గా కావాలి. బా, వెళ్ళండి వెళ్ళండి. బాయ్. 50 రూపీస్ వోడాఫోన్ రీఛార్జ్ చేయించు. 50 రూపీస్ కార్డ్స్ దొరకట్లేదు డియర్. పోనీ 500 చేయించు డియర్. 500. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్. హాయ్, ఫోన్ ఛార్జర్ కావాలన్నావా? తీసుకొచ్చా. సారీ, కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్. థ్యాంక్ యూ. బాయ్ డియర్. బాయ్. ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్. ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్చార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను, దానికే. ఆహా, నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కాదురా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఓ డెంటల్. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తెగిన ట్రిమ్ పంచీలా ఉన్నాడు. రేయ్, ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయ్యి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. తను చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు కానీ నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. అంత అవసరమా? అరే